Our thoughts are not like his thoughts, and his ways are not ours. కాబట్టి ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. he thinks like God, he cannot think like man. కదండి, దేవుడే కాబట్టి దేవుడి ఆలోచనలు చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా ఉంటాయి. మన ఆలోచనలు చాలా చిన్న లెవెల్లో ఉంటాయి. ఇది ఎందుకైంది, అది ఎందుకైంది, ఇలా ఎందుకైంది, నాకే ఎందుకైంది, ఇలాగే ఎందుకైంది, ఇప్పుడే ఎందుకైంది, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి అంటే, యేసు ప్రభు ఉన్నాడు కదా అక్కడ వెడ్డింగ్లో, మరి వైన్ అసలు అయిపోకూడదు కదా, రైట్? మనం ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. మనం వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ వర్క్స్ మనం ఎలా చూస్తామంటే, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు we should not run out of wine. There should not be lackings. మనకి లేమి లేదు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అనేది మనం ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటాం సొంతంగా. లాకింగ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇష్యూస్ వస్తాయి, తుఫాన్లు వస్తాయి. కానీ వాటిని సద్దుమణిగా చేసేవాడు, వాటిల్లో మనం కొట్టుకుపోకుండా, నశించిపోకుండా కాపాడేవాడు దేవుడు. అంతేగాని సమస్యలు రావు అని ఎప్పుడు చెప్పలేదు, లేకపోతే వైన్ అయిపోదు అని చెప్పలేదు. రెండవది, ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలా. హీ విల్ నాట్ డూ థింగ్స్ బిఫోర్ ఆర్ లేటర్ దాన్ హిస్ టైం. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర పడున్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి సిక్కున్నాడు అతను? సింపుల్ బైబిల్ క్విజ్, ఎవరైనా చెప్పగలరా? ఎన్ని ఇయర్స్ నుంచి ఆ బెతెస్దా పూల్ దగ్గర ఉన్నాడు అతను? టేక్ ఎ షాట్, పర్లేదు, గివ్ అ ట్రై. 10. No, not 10, more than that. పర్లేదు, ర్యాండమ్గా ఏమైనా నంబర్స్ చెప్పండి. అతని జీవితం మొదటి కాడి నుంచి అక్కడ వరకు ఎన్ని ఇయర్స్? ఒక నంబర్ ఉంది, నంబర్ ఆఫ్ ఇయర్స్ శామ్. ఎన్ని? పర్లేదు, ఏదన్నా నంబర్ చెప్పండి, నో ఇష్యూస్. ఎంత అనుకుంటున్నా? 30 అబౌవ్. 30+. ప్రిసైజ్గా 38 ఇయర్స్ అక్కడే పడున్నాడు, రైట్? ఆయన ఏజ్ ఎంతో మనకు తెలీదు, కానీ 38 ఇయర్స్ నుంచి ఆ పూల్ దగ్గర ఎవ్రీ ఇయర్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. 38 ఇయర్స్ నుంచి పూల్ దగ్గర. ప్రాబ్లీ హీ వుడ్ హ్యావ్ బీన్ 60 సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఆయనకి, రైట్? 38 ఇయర్స్ నుంచి సిక్కున్నాడు ఆయన. యేసు ప్రభు ఆ రోజు వచ్చి ఆయన్ని బాగు చేశాడు కదా. 38 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందా హీలింగ్ కొరకు? హీ హ్యాడ్ టు వెయిట్, రైట్? ఎవ్రీ ఇయర్ వచ్చి ఎంత డిసప్పాయింట్మెంట్లో వెళ్ళిపోయి ఉంటాడు బహుశా. ఈ ఇయర్ కూడా నాకు హీలింగ్ అవ్వలేదు, ఈ ఇయర్ కూడా నేను కోనేరులోకి దిగలేకపోయాను, ఈ ఇయర్ కూడా ఏంజిల్ వచ్చాడు, వాటర్ కదిపాడు, వేరే వాళ్ళు వెళ్ళిపోయారు అందులోకి, నేను హీల్ అవ్వలేదు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్. కానీ 38 ఇయర్స్ కూడా 38th టైం కూడా వచ్చాడు. దట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? 25కో 10కో 25కో ఆపలేదు ఆయన, ఎందుకంటే దట్స్ హిజ్ నీడ్, రైట్? హీల్ అయ్యేంత వరకు నేను వస్తాను అనుకొని వచ్చాడు అంతే. ఒకవేళ ఇంకొక 5 ఇయర్స్ అలాగే అయి ఉంటే బహుశా అక్కడ ఆ 5 ఇయర్స్ కూడా వచ్చేవాడేమో. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ ఆన్ గాడ్స్ టైమింగ్. గాడ్స్ టైమింగ్ ఈజ్ నెవర్ రాంగ్. ఒక్క క్షణం ఆయన ఆలస్యం చేయడు, ఒక క్షణం ముందరాడు ఆయన. దట్ వీ హ్యావ్ టు రియలైజ్, అండర్స్టాండ్. ప్రతిదీ జరిగేది దేవుడి టైమేనా అంటే కూడా కాకపోవచ్చు. కొన్నిసార్లు మన రాంగ్ చాయిసెస్, రాంగ్ డెసిషన్స్ వల్ల కూడా ఆలస్యం అవ్వచ్చు. దట్ క్యాన్ బి అ పాసిబిలిటీ. బట్ దేవుడు ఏదైనా కార్యంలో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆయనకి, అందుకే యాక్ట్స్ చాప్టర్ 1లో కూడా ఎప్పుడు మీరు ఇస్రాయేలు దేశానికి రాజ్యాన్ని అనుగ్రహిస్తారు ప్రభువా అని శిష్యులు అడిగినప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? కాలాలు సమయాలు తెలుసుకోవడం మీ పని కాదు, కానీ మీరు సాక్ష్యంగా ఉండండి, మీరు సాక్ష్యం చేయండి, సాక్ష్యం చెప్పండి, మీరు సాక్షులుగా జీవించండి. ఓకే? ఎందుకంటే మీ పని ఏంటి? ఈ డే అవుతుందా,
రేపు అవుతుందా అని కనుక్కోవడం మీ పని కాదు. మీ పని ఏంటి? లివ్ అ లైఫ్ ఆఫ్ విట్నెసింగ్ ఫర్ దట్ డే. అది మన పని. ఆ టైమింగ్స్ అన్న ఆయన చూసుకుంటాడు. దట్ వాస్ హిస్ మెసేజ్. సో చాలాసార్లు మనము వీఆర్ బాక్ డౌన్ విత్ దిస్ ఆస్పెక్ట్ అబౌట్ టైమింగ్. వై నాట్ నౌ, వై నాట్ లేటర్, ఇవన్నీ. సో లెట్స్ లీవ్ ద టైమింగ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. రైట్? మనకు ఒకవేళ పెయిన్ఫుల్గా ఉండి మనకి ఏదైనా పరిస్థితిని బట్టి అందులోంచి బయటికి రావాలంటే దేవుడిని ఖచ్చితంగా అడగొచ్చు. దేవా ఇది చేయవా, ఇది ఇది ఇప్పుడు జరగాలి, లేకపోతే ఇప్పుడు చేయండి, లేకపోతే ఇది తర్వాత మార్చడానికి అవుతుందా అడగొచ్చు దేవుడిని, తప్పలేదు. రైట్? ఇట్స్ ఆ ప్రేయర్, ఇట్స్ ఆ డిజైర్. కానీ వీ కెనాట్ ఆర్మ్ ట్విస్ట్ గాడ్. దేవుణ్ణి చెయ్యి మెలిపెట్టి ఇప్పుడు చేస్తావా లేదా, ఇప్పుడే చెయ్యి నువ్వు. రైట్? కొందరి ప్రార్థనలు చూస్తాం మనం. వాళ్ళ ప్రార్థనలు ఏంటంటే దేవుణ్ణి ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టో దేవుణ్ణి పరిగెత్తిస్తున్నట్టో ఉంటాయి. దట్స్ రాంగ్ అని ఎందుకు అంటున్నానంటే, దేవుణ్ణి మనము ఒక పరిమితి వరకే అడగగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. విశ్వాసం అనేది దేవుడికి పని చెప్పి చేయించడం కాదు. విశ్వాసం అనేది దేవుడు చేసే పని అందు నమ్మిక ఉంచడము, దేవుడితో కలిసి జత పనివాడుగా మనం పనిచేయడం. రైట్? సో 5th verse, another beautiful lesson we can learn out of it. Whatever he says to you, do it. ఆయన మీకు ఏది చెప్తాడో అది చేయండి. ఏం చెప్పినా సరే దేవుడు ఏం చెప్తాడు మనకి అనేమి చెయ్యకూడనివి చెప్పడు, చెయ్యలేనివి చెప్పడు కదండి. దేవుడు ఎప్పుడూ కూడా మనము చేయకూడనివి చెప్పడు, చేయలేనివి చెప్పడు. మనం చేయగలిగినవి చెప్తాడు, చేయాల్సినవి మాత్రమే చెప్తాడు. ఆయన ఒక 100 టన్నుల బరువు మనల్ని ఎత్తమని చెప్పడు, అడగడు. ఆయన మనల్ని భరించరానటువంటి భారాల్ని మోయమని అడగడు. ఆయన మనం చేయకూడని పనులు చేయమని అడగడు. రైట్? సో కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుడి దగ్గరికి ఒక ఫ్రీ మైండ్తో వెళ్ళాలి. ఏ ఫ్రీ మైండ్ అంటే, ఆయన చెబితే నా మంచి కోసమే చెప్తాడు అనే విశ్వాసంతో వెళ్ళాలి. మన ఎర్త్లీ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడిగితే మనం డౌట్ పడతామా, నేను అక్కడ మనల్ని పంపిస్తున్నారు, ఏం చేయడానికి పంపిస్తున్నారు, ఏమన్నా డ్యామేజ్ అవుద్దా మనకి, ఇట్లాంటి పనులు ఎందుకు చెప్తున్నారు, నాకు మంచా చెడా ఆలోచిస్తామా? లేదు కదా. మన పేరెంట్స్ చెప్తే అది ఉన్నట్టుగా చేస్తాం, నమ్ముతాం, వాళ్ళని చేస్తాం. అలాగే దేవుడు ఏదైనా చెబితే అది ఉన్నట్టుగా చేయడమే మన పని. దానిలో నుంచి మనం ఇంటర్ప్రిటేషన్స్, వి వోంట్ గెట్ ఇన్ టు దోస్ బిట్స్ అండ్ పీసెస్ ఆర్ డౌట్ హిజ్ ఇంటిగ్రిటీ ఆర్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు చెప్పాడా లేదా అనేది ఒక్కటే మనకి సమస్యగా ఉండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి. కానీ దేవుడు చెప్పాడు అనే కన్ఫర్మేషన్ ఉంటే అది చెయ్యాలి. దేర్ ఆర్ నో ఆప్షన్స్ టు ఇట్. దేవుడు పరిశుద్ధంగా ఉండమని కోరాడు, దానికి ఆప్షన్స్ లేవు. దేవుడు ప్రేమగా జీవించాలని చెప్పాడు, దానికి ఆప్షన్స్ లేవు. సో దేవుడి చిత్తం ఏది అనేది మనకు తెలుసో అవి చేయాలి, వాటికి ఆప్షన్స్ లేవు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది చేయాలా వద్దా అని అడగాల్సిన అవసరం కూడా లేదు. రైట్? కమింగ్ టు ద మిరకల్ పార్ట్, వాళ్ళు ఏం మాట్లాడకుండా నీళ్లు నింపారు కదండి. యాక్చువల్లీ అక్కడ అయిపోయింది వైన్. వీళ్ళు నింపమన్నది ఏంటి? యేసుప్రభు నీళ్లు నింపమన్నాడు. వాళ్ళు మరి మనసులో ఏమనుకున్నారు మనకు తెలియదు, కానీ మొత్తానికి పని అయితే చేశారు. నీళ్లు పోశారు. పోసాక వాళ్ళనే మళ్ళీ, ఇదిగో మీరు నీళ్లు పోసారు కదా, అది జగ్గుతో తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డించండి అన్నారు. రైట్? ఒక రకంగా ఎలాంటిదంటే, బిర్యానీ అయిపోయింది, మీరు ఇప్పుడు తెల్ల రైస్, వైట్ రైస్ చేయండి అని చెప్పి ఆ వైట్ రైస్ వాళ్ళకి సర్వ్ చేయండి అంటే ఎలా ఉంటుంది? అందులో వేసుకోవడానికి కర్రీ లేదు, కలర్ అదే ఉంది, వైట్ ఉంది. ఇప్పుడు వేసి మేము ఆర్ వి గోయింగ్ టు బి ఫూల్స్ అనే క్వశ్చన్ వస్తుంది కదా. వీళ్ళు మాత్రం చాలా చక్కగా ఏం చెప్తే అది చేశారు. రైట్? అంటే లుక్ ఎట్ దట్ లిటిల్ ఫెయిత్ దే హ్యాడ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మిరకల్. యేసు ప్రభు వారు ఆల్రెడీ ఒక మిరకల్ వర్కర్ అని ఒక బోర్డు పెట్టుకొని రాలేదు అక్కడికి. నా CV చూడు, నేను ఇప్పటికి ఎన్ని మిరకల్స్ చేశానో
నా ప్రొఫైల్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఇప్పటికి నేను ఒక 10 మిరకల్స్ చేశాను, ఇది పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పుకోవడానికి అక్కడ లేవు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ మిరకల్ హీ ఈస్ డూయింగ్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఒబేయింగ్ టు వాట్ ఎవర్ హీ వాస్ సేయింగ్. పై వరకు నింపమన్నాడు. పై వరకు అంటే బహుశా వాళ్ళకి నీళ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి, రైట్? ఎందుకంటే సగం వరకు నింపితే మళ్ళీ లోపల ఏమైనా మ్యాజిక్ అయిపోయిందా, ఆల్రెడీ ఏమన్నా రస్నా పౌడర్ లాగా దేవుడు ఏమైనా కలిపేశాడో లోపల అనుకోవడానికి కూడా అలాంటి పాసిబిలిటీ కూడా లేకుండా పై వరకు కూడా నింపారు. నింపి నీళ్లే కనిపిస్తూ ఉన్నాయి. నీళ్లకి ద్రాక్ష రసానికి వాళ్ళకి తేడా తెలుసు బాగా. దాన్ని సర్వ్ చేయమంటే చేశారు. సో దట్ ఈస్ ద వే జీసస్ క్యాన్ వర్క్. టేక్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అ కామన్ ఎన్వైరన్మెంట్, రైట్? మీరు సరే వైన్ అయిపోయిందా, ఇప్పుడు కనీసం రస్నాన్ని ఎక్కడ దొరుకుతుందా, నియరెస్ట్ మ్యాచ్ అయితే నేను కొంచెం మార్చగలను దాన్ని, లేకపోతే ఇంకేదన్నా పోనీ మీరు ఆరెంజ్ జ్యూస్ తీసుకురండి, దాన్ని నేను వైన్గా మారుస్తాను అనలేదు. ఇంకేదో దొరికింది అంటే హీ డి నాట్ కాంప్లికేట్ థింగ్స్. చాలా సింపుల్గా వాటర్ ఉంది అక్కడ, వాటర్ని ఉన్న దాంతో ఆయన వైన్గా మార్చాడు అంతే. దట్స్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు మన లేని పరిస్థితుల్లో, దేవుడు మనకి ఏదైనా అవసరతలు తీర్చాలి అంటే వాట్ ఈజ్ అవైలబుల్ హీ విల్ యూజ్ దోస్. మోషేని అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు అంటే, నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏమీ లేదు, కర్ర ఉంది. సరే కర్ర ఉంది కదా నీ దగ్గర, దాన్ని కింద పడేయాను. పడేస్తే ఏమైంది? అది టర్న్ ఇంటూ అ స్నేక్. దాన్ని తీసుకుంటే కర్రతోటే దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడు కదా. మన దగ్గర ఉన్న వాటితో దేవుడు ఉన్న వాటిని వాడుకోగలిగిన వాడు. మన దగ్గర ఉన్న వనరులు, రిసోర్సెస్ కానీ ఏదైనా సరే. సో గాడ్ క్యాన్ టర్న్ అప్ గ్రేట్ థింగ్స్ విత్ వాట్ వీ హ్యావ్, వాట్ లిటిల్ వీ హ్యావ్. సో ఒకవేళ మన దగ్గర కొద్ది విశ్వాసమే ఉందనుకోండి, చాలా ఎండిపోయి ఆరిపోయిన విశ్వాసం, ప్రాబ్లీ ఇన్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఇట్, రైట్? హార్డ్లీ దెర్ ఈజ్ ఎనీ ఫెయిత్ అనుకుందాం, చాలా కొద్ది ఫెయిత్ ఉంది. దాన్నే దేవుడు వాడుకోగలడు టు సస్టైన్ అస్, టు స్ట్రెంగ్థెన్ అస్, టు కీప్ అస్ గోయింగ్. సో ఇక్కడ వర్స్ 10 ఏమనుంది? అండ్ హీ సెడ్ టు హిమ్, every man at the beginning sets out the good wine, and when the guests have well drunk, then the inferior. You have kept the good wine until now. అంటే ఇంతకు ముందు యాక్చువల్ ద్రాక్షారసం ఏదైతే సర్వ్ చేయబడిందో, పెళ్లిలో యూజువల్లీ బెస్ట్ ఆఫ్ వైన్ ఇస్తారు కదండి. ఇప్పుడు పెళ్లిలలో మనం బిర్యానీ అంటే వి గో ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ఫుడ్ కదా. బిర్యానీ కానీ ఇంకేదైనా ఏ ఫుడ్ పెట్టాలన్నా, పెళ్ళి ఘనంగా జరిగింది అంటే దాని మెజర్ ఏంటి? ఏ పెళ్ళైనా ఫుడ్ కదా. వెదర్ వి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, అగ్రీ ఇట్ ఆర్ నాట్, ఇట్ ప్లేస్ ఎ కీ రోల్, రైట్? యాక్చువల్లీ తినేసి వెళ్ళిపోయాక ఎవరు అసలు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూడా పట్టించుకోరు, ఫుడ్ బాగుంటాయి. సో దట్స్ అ రోల్ దట్ ఇట్ ప్లేస్. అలా బెస్ట్ ఆఫ్ ద వైన్ ఇస్తారు. కానీ యేసు ప్రభు వారు మార్చిన ఆ వైన్, ఇట్ వాజ్ బెటర్ దాన్ ద బెస్ట్, రైట్? అందుకే ఈయన ఏమంటున్నాడంటే, అందరూ ఫస్ట్ బెస్ట్ ఇస్తారు కదా, తర్వాత ఏదో డైల్యూటెడ్ ఇస్తారు, మీరేంటి బెస్ట్ది దాచుకొని ఇప్పుడు ఇస్తున్నారు అని తెలియదు ఏం జరిగిందో. సో వెన్ జీసస్ డస్ థింగ్స్, వెన్ జీసస్ డస్ మిరకల్స్, మనకి బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవుతాయి. జోబ్ లైఫ్ చూసుకుందాం ఒకసారి. జోబ్ లైఫ్ హీ వాజ్ షేకెన్ అప్. ఆయనకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఫుట్బాల్ ఆడుకున్నారు ఆయన జీవితంతో, రైట్? అన్ని పోగొట్టుకున్నాడు. ఆయనకి ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఏమీ లేదు ఒక రకంగా, రైట్? హీ వాజ్ అంటే ఉన్నదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది ఒక రకంగా. ఆయన్ని చెరుకు రసం పిండినట్టు పిండేశారు మొత్తం, గాన్. కానీ బై ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ హీ వాజ్ బ్లెస్డ్. He was blessed to the double portion, right? When God restores, he always restores to a greater measure. ఎప్పుడు కూడా మనం పోగొట్టుకున్న దానికి సేమ్ లెవెల్ అప్ ఎప్పుడు దేవుడు చేయడు, ఎప్పుడు కూడా. You can be rest assured from any example that you can take from the Bible that always he does greater things. సో జరగాల్సిందల్లా ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే ల్యాకింగ్స్లో ఉన్నామో, నీడ్లో ఉన్నామో, రిక్వైర్మెంట్స్లో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామో,
సింపుల్ థింగ్ ఏంటంటే ఆయన మీద కనిపెట్టుకోవడం ఒకటి, ఆయన దగ్గరికి వెళ్ళడం ఒకటి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, రైట్? వీ హ్యావ్ టు గో టు హిమ్. సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ టైం. టైం అంటే ఇప్పుడే కాదులే అని మనమే ఫిక్స్ అయిపోకూడదు, రైట్? చాలాసార్లు ఏమైపోద్ది, వీ కంక్లూడ్, సర్లే దేవా నువ్వు ఎప్పుడు చేస్తే చేసుకో, పర్లేదు, నా పని నేను చేసుకుంటాను. అంటే మన అవసరత ఏంటి, మన అర్జెన్సీ ఏంటో మనం చెప్పుకోవాలి దేవుడికి. దేవుడు లెట్ హిమ్ చూస్ టైం, రైట్? అది ఈరోజే ఇప్పుడే చేస్తాడా, చేయొచ్చు. తర్వాత చేస్తాడా, చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, ఆయన ఏం చెప్తాడో మనం అది ఫాలో అవ్వాలి, రైట్? మన టర్మ్స్లో దేవుడు ఎప్పుడు పనిచేయడు, మన టర్మ్స్ అండ్ కండిషన్స్లో దేవుడు ఎప్పుడు పనిచేయడు, అది జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు ఎంత సాత్వికుడైనా, ఎంత ప్రేమించేవాడైనా సరే ఆయన దేవుడు, రైట్? ఆయన గొప్పవాడు, దాన్ని గుర్తించాలి మనం. దేవుడు ఎప్పుడు కూడా మన టర్మ్స్లో పనిచేయడు. ఆయన అవసరమైతే మనల్ని ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి తిప్పుకోవడానికి కొంత టైం కూడా తీసుకోవచ్చు, తిప్పుకున్నాక పనిచేస్తాడు. మోషే దేవుడి టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి రావడానికి 40 years టైం పట్టింది కదా. విల్డర్నెస్లో దేవుడు చాలా ఓపిక్గా కనిపెట్టాడు 40 years. ఓకే, ప్రాబ్లీ ఎవ్రీ ఇయర్ బై ఇయర్ గాడ్ వాస్ చెకింగ్ హిమ్. ఈయన మారాడా, ఇంకా అలాగే ఉన్నాడా, ఇప్పుడు ఈజిప్ట్కి తీసుకెళ్తే ఇంకొకరిని కొట్టి చంపేస్తాడా, ఏంటి పరిస్థితి అని చూస్తూ వచ్చాడు. 40 years అయిపోయాక మోషే ఏ స్టేట్కి వచ్చాడంటే, అయ్యా మాట్లాడడం కూడా నాకు రాదు అని చెప్పేంత స్టేట్కి వచ్చాడు. నా నోటికి మాటలు కూడా సరిగ్గా, ఐ డోంట్ హ్యావ్ ఎలక్వెన్స్ టు స్పీక్ అనే స్టేట్కి వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు దేవుడు, ఓకే నువ్వు రెడీ అయితే పదా అన్నాడు. సో మనం మోషే ఏమనుకున్నాడు అంటే, నాకు ఎంత బలము, ఈ ఐగుప్తు విద్య దేవుడు అంతా నేర్పించింది ఎందుకు అంటే వీళ్ళందరినీ కొట్టి చంపేయడానికి అనుకున్నాడు. దేవుడు అవన్నిటినీ నేర్పించి తర్వాత నల్లిఫై చేసి వాటిని, ఐ మీన్ హ్యూమన్లీ స్పీకింగ్ అగైన్, క్యాన్ ఎనీవన్ జస్టిఫై దట్? ఆ విద్యలన్నీ మరి దేవుడు ఎందుకు నేర్పించినట్టు? వీ కాంట్ హ్యావ్ ఎ ప్రూడెంట్ ఆన్సర్ కదా, మనకు అర్థం కాదు అది ఎందుకో. ఫారో ఇంటికి వెళ్ళడం ఎందుకు, అవన్నీ నేర్చుకోవడం ఎందుకు, ఆర్చరీ ఎందుకు పనికి వచ్చింది, చారియేటింగ్ ఎందుకు పనికి వచ్చింది, ఆయన విగర్ ఎందుకు పనికి వచ్చింది, ఆయన నైపుణ్యాలు ఏవి పనికిరాలేదు. ఆయన హీ వాజ్ ఇలక్వెంట్ ఇన్ ఎ స్పీచ్, తెలుసా? యాక్ట్స్లో కనుక మీరు ఆ స్పీచ్, స్టీవెన్ స్పీచ్ చదివితే, యాక్ట్స్ 17 ఐ బిలీవ్, సారీ 7 ఐ బిలీవ్. సో అందులో చెప్తాడు మోసెస్ గురించి, ఆయన మాటల్లో కూడా ప్రావీణ్యత ఉంది. అలాంటి ఆయన అన్ని, గాడ్ స్ట్రిప్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ యూజ్డ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ డైమెన్షన్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ హిస్ థింగ్స్. డిఫరెంట్ స్కిల్ సెట్ని వాడుకున్నాడు. ఆయన ఆ 40 yearsలో ఈజిప్ట్లో ఏం ట్రైనప్ అయ్యాడో అవి దేనికి పనికిరాలేదు. మరి దేవుడు ఆ ట్రైనింగ్ అంతా ఎందుకు ఇప్పించాడు అనేది ఇట్స్ $1 million క్వశ్చన్, రైట్? ఓన్లీ attribute or only thing that we can attribute it to is that God was testing him whether he would love Egypt or love to be with his people. అందుకని హీబ్రూస్ చాప్టర్ 11లో ఏమని ఉంటుందంటే, ఆయన ఐగుప్తును కోరుకోలేదు కానీ హీ ఫోర్సుక్ ఈజిప్ట్ అని ఉంటుంది. ఈ ఫోర్సుక్, ఆయన విడిచిపెట్టాడు. దేవుడు గొప్పవాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని ఎంచుకొని కొన్నిసార్లు అవి విడిచిపెట్టి రమ్మని అడిగిన సందర్భాలు ఉన్నాయి. నీ తెలివిని వదిలేసిరా, నీ గొప్ప ఆస్తిని వదిలేసిరా, నీకున్న మంచి మంచి విషయాలన్నీ వదిలేసిరా, నువ్వుగా కావాలి నాకు అని దేవుడు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి certain times we don't understand and quite have an interpretation for what God is doing in our lives. Kani, one thing we have to understand is that God's ways of doing things are different. Let's be clear about it, right? Anything that you want to add or ask? ఏమన్నా యాడ్ చేస్తారా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? శామ్ ఏమన్నా ఉందా? లేదన్నా. సారీ, నో ఫ్రమ్ మై సైడ్ నథింగ్. Okay, then we will conclude here. శామ్ ప్రేయర్ చేస్తావా? నేను చేయమని చెప్తాను.
ఓకే. ఏమన్నా నీడ్స్ ఉన్నాయా బై ద వే ఫర్ మీ టు ప్రే? ఏమన్నా స్పెసిఫిక్ ఆస్క్స్, స్పెసిఫిక్ నీడ్స్, ఎనీ స్పెసిఫిక్ ప్రేయర్ రిక్వెస్ట్? అన్న ప్రశాంతి ఎగ్జామ్ గురించా? ఎస్ అన్న, షూర్. ప్లీజ్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంది. ఓకే, షూర్ అమ్మా. All right, we'll pray. Gracious God, loving Father, Lord, we thank you, we praise you, we worship you. You are a God who does miracles, wonderful things, Lord, in our lives, oh God. Lord, nothing is too hard for you. Lord, you are never late, oh God, when you have to get involved. You are just in time, oh Lord. You are a God who is in perfect control of your timing. Lord, in your time, you make all things beautiful. Lord, when we see things to be very shabby in our lives, when things are so ugly in shape in our lives, Lord, you are a God who is in control and you are able to shape it up into a beautiful, um, Lord, into a beautiful shape, O Lord. Father, we trust in your faithfulness and goodness, O God. Just as, Lord, you have turned a tasteless water into a tasteful wine, Lord, you can turn our meaningless lives into a very meaningful and purposeful lives, O Lord. You are a mighty God. You are a great God. Lord, we worship you, Lord, because, Lord, you alone, Lord, knows, O God, the purpose that you have for each of us. And Lord, none of us are created without any purpose. And Lord, your purposes and plans are lofty, as your word says, Jeremiah 29:11. Lord, you know the plans that you have for us. Plans to prosper us, not to harm us. Plans to give us a hope and an expected end. Lord, from this instance of John chapter 2, Lord, help us to, Lord, approach you for every situation. Lord, help us to wait on you for your timing. Also help us to do whatever you ask us to do. Help us not to lean on our own understanding, but do what is commanded to us by you, Lord. Help us to know your will, Lord, because it is acceptable and perfect. Give us grace, Lord. Father, we pray, O God, for all these dear ones who could join, Lord. Pray, O God, that you would be with them, bless them. You know their situations much better than we know, Lord. I know, Lord. Pray, O God, that you would meet every need, O Father, Lord, especially as young, uh, Lord, young that they are, Lord. Pray, O God, that you would, Lord, guide them in their futuristic decisions. Lord, pray, O God, that you would fulfill their heart's desires, O God, as they delight in you, Lord. Also, Lord, pray, O God, that you would cause them to wait on you for every important decision, O Master. Pray also that you would address all emotional needs, O God, that they might have. Pray, O God, that you would be with each of them in guiding them, in comforting them, in strengthening them, in, Lord, in following you, Lord, Father. Pray also, Lord, for Prashanti, especially, Lord. Pray, O God, that you would continue to be with her and with her mom. Pray, O God, that she would be able to understand your purposes for her life and be able to pursue them, Lord. Give her clarity, O God, in the direction that she has to go. Lord, we remember Psalm 32, where you have promised that you would watch over us and counsel us. Father, you are a God who counsels us in the direction that each of us should go. Lord, may Prashanti receive such a very specific counsel, O God, about her career, about her life. And Lord, may she be, Lord, guided by you, Lord. In the exams that are upcoming, pray, O God, that you would grant her wisdom and prudence to prepare well and do well in those exams, O Master. Lord, may all the doors that are not of you be shut, and Lord, may your will, O God, be fulfilled, O God, which is good and perfect for her life. Give her grace, O God, even as she prepares for those exams, O Master.
Also, Lord, pray, O God, for Nova, Lord. Pray, O God, that you would heal him completely. Cause him to, Lord, bounce back. O God, those who trust in you, Lord, they will wax strong, says your word. Strength comes from you, Lord. You are the source of power, O Lord. You said power belongs to me, and Lord, that was heard twice. Father, you are a powerful God. You are a God who strengthens. And Lord, you give sufficient grace, O God, in our infirmities, in our weaknesses. Lord, as your child, your servant, Lord, passes through this phase. Pray, O God, that you would, Lord, strengthen every cell, fiber, and tissue of his being, O God, and Lord, may it be revived, O God, by the power of your word. Just as you went, O God, to the pool of Bethesda and Lord, healed that sick person, Lord, pray, O God, that you would visit Noah at his place where he is, and Lord, lift him up, raise him up. Lord, Lord, fill him with clothe him with your strength, O Lord. And Lord, may he be completely healed, O Lord, because Lord, there is power in your name, Lord, and your will is that, Lord, we should be healed. Master, pray once again, Lord, for his restoration, and Lord, be able to get back into his normal life. Also, Lord, pray for Sam. Pray, O God, that you would continue to be with him. Lord, his family. Pray, O God, that you would continue to guide him in his career and future plans, Lord, that are ahead of him. Pray that, Lord, you would unveil your plans for his life. And Lord, may he know your plans and may he be able to do your plan and purpose for his life, Lord. Pray also for Chrysolite and Lord, for her futuristic steps, O Lord. Pray, O God, that you would cause her to know your will and Lord, be in the center of your will. Master, remember all those of the dear ones who are actually waiting on you for for their marriages. Pray, O God, that you would open your doors, O Lord. Master, nothing is too hard for you. Lord, you are in control, and Lord, you have a timing for everything. Pray, O God, that you would visit every young friend of ours in our church, O God, and Lord, may they, Lord, be settled in marriages in your time. Lord, you are a God who does beautiful things more than what we ask or imagine. May such be their experience, and may they not be, Lord, going by the looks, and may they not go by, Lord, the parameters that world sees. But Lord, may they be able to gauge things from your point of view, from your from your from the understanding of your purpose, Lord. May they know when Lord, the person is brought to them, that this is the person for their lives. Lord, may such be true for every person, O God, of the youth fellowship. Pray also for the dear ones who are staying afar. Pray for Krupa's family. Pray for uh, pray for even other dear ones, Shaker and other friends who are scattered, O Lord. Lord, pray that you would continue to be with them, Lord. Pray for, Lord, even those dear ones who are struggling to know your will, O Lord, who are at crossroads. Pray, O God, that you would be with them. Pray for Jay Paul. Pray for Venu. Pray for Joseph.